Hello guys, this is your vast researcher. Today we are going to explore one of the unique and oldest Lord Shiva temple established by the god Sri Rama, that is Ekambari Ramalingeshwara Swami temple. This temple is located in between the Telangana and Karnataka borders, but it comes under Telangana, village Nilapalli and Ismailpur, Mandal Bashirabad, district Vikarabad, Telangana. గైస్ మనం ఇప్పుడు ఈ టెంపుల్ని ఎలా దర్శించుకోవాలో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం హైదరాబాద్ నుండి ఈ టెంపుల్కి వెళ్ళాలంటే హైదరాబాద్ నుండి నేషనల్ హైవే 163 వయా మోయినాబాద్, చేవెళ్ళ, మన్నెగూడ, పరిగి, కోడంగల్ అండ్ రావులపల్లి దగ్గర మనం రైట్ టర్న్ తీసుకుంటే సేడం వెళ్ళే రోడ్డు ఉంటుంది. అదే రోడ్డుతో పాటు మనం స్ట్రైట్గా వెళ్ళి రెబ్బనపల్లి అనే ఊరు దగ్గర కర్ణాటకలోకి ఎంటర్ అవ్వకంటే ముందే రైట్ సైడ్లో ఇంకొక రోడ్డు ఉంటుంది. ఆ రోడ్డుతో పాటు మనం ఒక 10 to 15 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తే రామలింగేశ్వర స్వామి టెంపుల్ని రీచ్ అవ్వచ్చు. అలా కాదనుకుంటే మనం రెబ్బనపల్లి దగ్గర కర్ణాటకలోకి ఎంటర్ అయ్యి ఇక్కడ నుండి 10 to 20 మీటర్స్ ముందుకెళ్తే ఇంకొక రైట్ టర్న్ ఉంటుంది. అనంతారం అనే విలేజ్ మీదుగా అక్కడికి వెళ్ళిన టెంపుల్ని రీచ్ అవ్వచ్చు. గాయస్, ఈ ఏకాంబరి రామలింగేశ్వర స్వామి టెంపుల్ యొక్క హిస్టరీ మనం చూసుకున్నట్టయితే ఈ శివలింగాన్ని త్రేతాయుగంలో శ్రీరాముడు ప్రతిష్ఠించాడు. ఎందుకంటే త్రేతాయుగంలో శ్రీరాముడు రావణ బ్రహ్మని సంహరించి సీతని తీసుకొచ్చిన తర్వాత రాముని యొక్క కులదైవమైనటువంటి వశిష్ఠుడు, నువ్వు రావణ బ్రహ్మని సంహరించావు, బ్రహ్మహత్య పాపం కాబట్టి ఆ పాపం నుండి విముక్తి పొందాలంటే నువ్వు 1,000,000 శివలింగాలని ప్రతిష్ఠించాల్సి ఉంటుంది అని చెప్తాడు. అప్పుడు శ్రీరాముడు ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క శివలింగాన్ని ప్రతిష్ఠించుకుంటూ వస్తూ అలాగే ఈ ఏకాంబరి అనే ప్లేస్లో శివలింగాన్ని కూడా ప్రతిష్ఠించడం జరిగింది. అదే మనం ఇప్పుడు పిలుస్తున్నటువంటి ఏకాంబరి రామలింగేశ్వర స్వామి టెంపుల్. ఇక్కడ శ్రీరాముడు శివలింగాన్ని ప్రతిష్ఠించకంటే ముందు ఇక్కడి ప్రాంతం మొత్తం దట్టమైన అడవులు, క్రూర మృగాల చేత నిండి ఉన్నది. అండ్ ఇక్కడ 7 సరస్సులు తూర్పు నుండి పడమరకి ప్రవహించేవి. అప్పుడు ఇక్కడికి శ్రీరాముడు వచ్చి తన ఆయుధాలని ఆ సరస్సుల మీద ఉపయోగించి 7 సరస్సులని 7 గుండాలుగా మార్చి వాటి మధ్యలో శివలింగాన్ని ప్రతిష్ఠించడం జరిగింది. ఇప్పుడున్న భక్తుల నమ్మకం ప్రకారం ఎవరైతే ఆ 7 గుండాలలో స్నానాలు ఆచరిస్తారో వాళ్ళకున్న పాపాలు తొలగిపోతాయని వారి యొక్క నమ్మకం. అదేవిధంగా ఈ ఏకాంబరి రామలింగేశ్వర స్వామి టెంపుల్ని దక్షిణ కాశీగా కూడా పిలుచుకోవడం జరుగుతుంది. ఇక్కడ శివరాత్రి సమయంలో పెద్ద జాతర జరుగుతుంది. ఈ జాతరలో కులాలకు, మతాలకు అతీతంగా అందరూ పాల్గొని విజయవంతంగా జాతరని జరిపిస్తారు. ఈ ఏకాంబరి రామలింగేశ్వర స్వామి టెంపుల్ యొక్క ఆగ్నేయ దిశలో ఒక ఇస్లాం మతానికి చెందినటువంటి ఒక వ్యక్తి యొక్క దర్గాను నిర్మించడం జరిగింది. అతనే యాకూబ్ సాహెబ్. ఇతను శ్రీ రామలింగేశ్వర స్వామి యొక్క పరమ భక్తుడు. ఇది నచ్చక కొంతమంది అతని హింసించేవారు. అతను పరమాదించిన తర్వాత అతని దర్గాను కూడా శ్రీ రామలింగేశ్వర స్వామి పక్కనే కట్టడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి 7 సరస్సులు 7 గుండాలుగా మారినటువంటి వీటికి ఒక ప్రత్యేకత ఉన్నది. అదేంటంటే స్కంద పురాణంలో ఉన్నటువంటి కథ ఆధారంగా పూర్వంలో 2 అన్నా చెల్లెళ్ళు ఈ అరణ్యంలో తప్పిపోవడం జరుగుతుంది. వారిద్దరూ ఒక్కొక్క రాజు దగ్గర పెరగడం జరుగుతుంది. పెళ్ళిడి వచ్చే సమయానికి ఈ అబ్బాయి ఏ అమ్మాయిని చూసినా కూడా ఇష్టపడకపోతాడు పెళ్లి చేసుకోవడానికి.
ఒకరోజు తన చెల్లి అని తెలియక ఆ అమ్మాయిని చూసి ఇష్టపడి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం జరుగుతుంది. అనుకోకుండా వారికి ఒకరోజు ఈ ప్లేస్లో వారి యొక్క చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తు రావడం జరుగుతుంది. వాళ్ళు ఒక ముని దగ్గరికి వెళ్ళి ఇలా జరిగిపోయింది మాకు తెలియకుండానే, అన్న చెల్లెలమ్మని తెలియకుండానే మాకు పెళ్ళి జరిగిపోయింది, ఎలా చేయాలంటే అప్పుడు ఆ ముని ఒక జీడి గింజలో నానబెట్టినటువంటి ఒక గుడ్డను తీసి ఇచ్చి, ఈ క్లాత్ని కట్టుకొని మీరు ఎక్కడైతే స్నానం చేస్తారో ఇది నలుపు కలర్ నుండి తెలుపు కలర్లోకి వస్తుందో అప్పుడు మీరు పాప విముక్తులు అవుతారని చెప్తారు ఆ ముని. అప్పుడు వీరు ఒక్కొక్క ప్రదేశంలో ఉన్నటువంటి ఒక్కొక్క పుణ్యనదులలో ఎక్కడ కూడా స్నానం చేసినా వీరి యొక్క ఆ నలుపు కలర్ క్లాత్ తెలుపు కలర్లోకి మారదు. చివరకు వీరు ఈ ఏకాంబరి రామలింగేశ్వర స్వామి టెంపుల్ యొక్క ఈ పుణ్య గుండాలలో స్నానం ఆచరించడం వల్ల వీరి యొక్క నలుపు కలర్ పోయి తెలుపు రంగులోకి క్లాత్ చేంజ్ అవుతుంది. అప్పుడు వీరికి పరమశివుడు దర్శనమై వీరిని ఆశీర్వదించి దీవిస్తాడు. ఇది అన్నట్టు ఈ టెంపుల్ యొక్క హిస్టరీ. ఇటువంటి గొప్ప హిస్టరీ ఉన్నటువంటి ఈ టెంపుల్ని మీరు కూడా ఒకసారి దర్శించుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఇది గైస్ శ్రీ ఏకాంబరి రామలింగేశ్వర స్వామి టెంపుల్ యొక్క వీడియో. అతి తొందరలోనే ఒక మంచి వీడియోతోని మీ ముందుకు రాబోతున్నాను. అంతవరకు సెలవు మరి, బాయ్.